వైద్యులు, అలాగే మా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రవీణ్ గారు, రాజు గారు, ఇతర మిత్రులు అందరికీ కూడా నమస్కారం. మేము 2001లో తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు డిస్కస్ చేసుకునే వాళ్ళం. ఈ ఆర్ఎంపీ డాక్టర్ల సేవలను ఎట్లా తెలంగాణ వస్తే ఉపయోగించుకోవాలా, వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ ఇచ్చి హెల్త్ సిస్టంలోకి వాళ్ళని తీసుకురావాలని చెప్పి ఎన్నోసార్లు మీటింగ్లో పాల్గొని చర్చలు జరిపినాం. సో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొద్దిగా ప్రయత్నం చేసిండు. అది కూడా అర్థాంతరంగానే ఇంటిగ్రేషన్ కాదు కదా, సెపరేట్ చేసి పడేసింది. మొత్తం ఎటువంటి ప్రాముఖ్యత లేకుండా, ప్రాధాన్యత లేకుండా, మీ సేవలను తీసుకోకుండా మిమ్మల్ని ఒక రకంగా నెగ్లెక్ట్ చేసిన మాట వాస్తవం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీగా మా మేనిఫెస్టోలో కూడా మీ సేవలన్నింటినీ మళ్ళీ ఒకసారి మెయిన్ స్ట్రీమ్లో తీసుకురావాలి. మీకు కావాల్సిన రిక్వైర్డ్ ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. వైద్య పద్ధతుల్లో చాలా మార్పులు వచ్చినాయి. టెక్నాలజీ ఇప్పుడు బాగా పెరిగిపోయింది. ఇదివరకు డాక్టర్ దగ్గరికి పోతే చేయి పట్టుకుంటుండే, కళ్ళు చూస్తుండే, అన్నీ చూస్తూ ఉండే, దాంతో అవగాహనకు వస్తూ ఉండే. కానీ ఇప్పుడు అవన్నీ ఏమి లేవు. కన్ను నొప్పి ఉందంటే ఒక టెస్టు, నడుము నొప్పి అంటే ఒక టెస్టు, కడుపు నొప్పి అంటే ఒక టెస్టు, ముట్టుకునేది లేదు, చూసేది లేదు, ప్రతిదానికి ఒక టెస్టు. అంటే అంత టెక్నాలజీ పెరిగిపోయింది. మనుషుల అవసరం లేకుండా యంత్రాల ద్వారా వ్యాధి నిర్ధారించే టెక్నాలజీ. మరి అది కరెక్ట్ ఫలితాలు ఇస్తుందా ఇయ్యదా తెలియదు, కానీ ఇప్పుడైతే అదే నడుస్తాం. ఇప్పుడు మా ప్రభుత్వం ఖచ్చితంగా గ్రామీణ వైద్యుల సేవలను, ఆర్ఎంపీ డాక్టర్ల సేవలను ఉపయోగించుకోవాలని చెప్పి కృతనిశ్చయంతో ఉంది. దానికి కావాల్సిన చర్చలు కానీ ఏ పద్ధతిలో ఉపయోగించుకోవాలి మరికొద్ది రోజుల్లో ఖచ్చితంగా మీ ముందుకు ప్రభుత్వ వర్గాల ద్వారానే తెలుస్తుంది. అలాగే కమ్యూనిటీ పారామెడికల్ ట్రైనింగ్కు అర్హత సాధించిన ఆర్ఎంపీ పిఎంపీలకు ప్రభుత్వం నుంచి గుర్తింపు కార్డు జారీ చేయాలని చెప్పి డిమాండ్ ఉంది. అది కూడా రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. మిగతా 6 గ్యారెంటీలు మేము ఇచ్చినాం. దాంట్లో అన్నీ ఉన్నాయి. దాంట్లో అర్హులు 2500 మహిళలు 2500 రూపాయలు రావడం, అది కూడా మొదలవుతుంది. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, అది కూడా మొదలైపోయింది ఆల్రెడీ. అలాగే ఇంకా చాలా గ్యారెంటీలు మేము ఇచ్చినాము. అందులో ఎవరు ఎటువంటి అర్హత నిండా విషయంలో కానీ, తర్వాత రేపు ఇల్లు కట్టుకునే విషయంలో కానీ మా ప్రభుత్వం ఇచ్చిన పథకాల్లో మీకు కూడా వర్తిస్తుంది, అర్హులైన వాళ్ళకు. తర్వాత జిల్లా కేంద్రంలో సంఘం ఉంది, అది అసంపూర్తిగా ఉన్నట్టున్నది. దానికి పూర్తి చేయడానికి కావాల్సిన $10 lakhs అని ఉంది. పూర్తి చేయడానికి కావాల్సిన డబ్బును ఖచ్చితంగా రేపు ఏదో రకంగా టీడీపీ కోటాలు ఇస్తాం. దాంట్లో ఏమి ఇబ్బంది ఉండకపోవచ్చు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మీరు చేసే సేవ ప్రత్యక్షంగా చూసిన వాడిని చాలామంది మీ దగ్గరికి వస్తారు. ఎంబీబీఎస్ డాక్టర్లు అన్నా కూడా వాళ్ళకి నమ్మకం ఉండదు. వాళ్ళకు నమ్మకం కలిగి ఎన్నో ఏళ్ళుగా సేవ చేస్తున్న మీ దగ్గరికే వస్తారు. ఎందుకు అంటే వాళ్ళతో పర్సనల్ రిలేషన్, ఫ్యామిలీ రిలేషన్ ఉంటుంది మీకు. ఆ కుటుంబంలో 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి మీ దగ్గరికి రావడం, ఒక అనుబంధం ఏర్పడడం, ఆ అనుబంధంతో మీ దగ్గరికి రావడం, మీరు ఆ జబ్బులను గుర్తించి ఒకవేళ మీరు ట్రీట్మెంట్ ఇస్తే మీరు ఇస్తారు, లేదు పట్టణానికో లేకుండా హైదరాబాద్కో రిఫరెన్స్ చేస్తారు. కాబట్టి ఆ చైన్, ఆ లింక్ సిస్టమ్ అది ఖచ్చితంగా బలోపేతం కావాలి. ఈ ప్రభుత్వ కార్యకలాపాల్లో కూడా మీ సేవలను ఇంకా ఉపయోగించుకోవాలని చెప్పి నేను కూడా ఆశిస్తూ ఉన్నా. ప్రభుత్వానికి కూడా ఇదే మాట చెప్తా. చాలా సేపటి నుంచి నా కొరకు వెయిట్ చేస్తూ ఉన్నాను. చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు, కాబట్టి లేట్ అయింది, కాబట్టి అన్నిగా భావించొద్దని చెప్పి నా దగ్గరికి రావచ్చు, మా క్యాంప్ ఆఫీస్కి రావచ్చు.
క్యాంప్ ఆఫీస్లో మీతో కూడా మీరు కలవండి. నేను కూడా చెప్తా, ఈ గవర్నమెంట్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్ కానీ లేకుంటే ఏమో చెప్తా, మీరు కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఏ కార్యక్రమాలు మీరు ప్రభుత్వంతో అనుసంధానంగా చేయగలుగుతారో మీరు నాకు రిప్రజెంటేషన్ ద్వారా ఇస్తే కలెక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని మీలో ముఖ్య నాయకులు తీసుకెళ్ళి మీతోటే వారికి ప్రజెంటేషన్ ఇప్పించి భవిష్యత్తు కార్యక్రమాలు గవర్నమెంట్ కార్యక్రమాల్లో మీ భాగస్వామ్యం వాలంటరీగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళతో ఒప్పించి ఆ కార్యక్రమాలు చేయిస్తా. కాబట్టి మీరు ఎట్లా సిస్టమ్ తోటి ఇంటిగ్రేట్ అవుతారు, ఎట్లా సిస్టమ్ తోటి కలిసి పనిచేసి ప్రజల ఆరోగ్యం విషయంలో మీ వంతు కంట్రిబ్యూషన్ చేస్తారనేది మీరు ఆలోచించుకొని నా దగ్గరికి రండి. ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారాలు మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు, క్యాలెండర్ ఆవిష్కరణ నా చేతుల మీదుగా జరిపించుకున్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ శుభం కలగాలి. మీరు అనుకుంటున్న కోరికలు, మీరు కావాలనుకుంటున్నవన్నీ కూడా ఈ ప్రభుత్వం అతి త్వరలో నెరవేర్చాలని కోరుకుంటూ దానికి సంబంధించిన కృషి నా వరకు నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి మీకు హామీ ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.